హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ప్రతి ఇంట్లో ఉండే గొడవే నాన్న. ఏ ప్రాబ్లమ్ వచ్చినా చూసుకోవడానికి అన్నయ్య, వదిన, నేను అందరం ఉన్నాం గదా! నువ్వు దీని గురించి టెన్షన్ పడకు నాన్న. ఏ గొడవలు లేకుండా మేము చూసుకుంటాం నాన్న. మీరు కూల్‌గా ఉండండి. అప్పుడే పల్లవి పంపించిన మనిషి అయితే వస్తూ ఉంటాడు ఇంట్లోకి. అవని గారు లోపలికి రావచ్చా? లోపలికి రావచ్చా అని నీ పర్మిషన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. కానీ మర్యాదగానే అడిగి వచ్చాను. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు ఇంకా ఇల్లు ఖాళీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయాలి. మీరు త్వరగా ఇల్లు ఖాళీ చేయాలి. అప్పుడు కమల్ ఇప్పటికిప్పుడు వచ్చి సడెన్‌గా ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం? నేనేం సడెన్‌గా రాలేదు. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని మొన్నొచ్చినప్పుడే చెప్పాను. ఆ! చెప్తే చేసేస్తారా? చెయ్యాలి. చేయకపోతే ఏం చేస్తావు? కోర్టు నోటీస్‌తో వచ్చి పోలీసులతో ఖాళీ చేయిస్తాం అని బెదిరిస్తూ ఉంటాడు. రూల్స్ మాట్లాడుతున్నారేంటి రూల్స్? మేము ఖాళీ చేయం. ఏం చేసుకుంటారో చేసుకొని పోండి అని కమల్ అయితే బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు పార్వతి, "రేయ్! నువ్వు ఆగరా? చూడండి మా ఆయనకి అస్సలే హెల్త్ బాలేదు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం. ఆయన కోలుకునే వరకు మాకు కొంచెం టైం ఇవ్వండి." అప్పుడు అవని, "మా మామయ్య గారికి బాలేదు. వేరే ఇల్లు తీసుకునే వరకు ఒక 4 రోజులు ఆగండి. ఇవన్నీ నాకేం చెప్పొద్దమ్మా. ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యం బాలేని వాళ్ళుంటారు. ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ వినడం కోసం నేను అస్సలు రాలేదు." అప్పుడు బామ్మ వచ్చి, "కొంచెం పెద్ద మనసు చేసుకొని మా పరిస్థితుల గురించి ఆలోచించు బాబు" అంటే అతను, "నాకు ఆ స్టోరీలేం చెప్పొద్దమ్మా. మీకు 4 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పద్ధతిలో ఖాళీ చేయాల్సొస్తుంది. అది గుర్తుపెట్టుకోండి." అప్పుడు అవని, "రేయ్! నన్ను మోసం చేసిందే కాకుండా బెదిరిస్తున్నావేంటి? మామయ్య గారికి ఆరోగ్యం బాలేదని చెప్తున్నాను గదా! ఒక 4 రోజులు టైం అడుగుతున్నాను గదా! వినిపించుకోవే." "మామయ్య గారు టెన్షన్ పడుతున్నారని ఒకటే ఒక కారణంతో మీతో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. నీలాంటి మోసం చేసే వాళ్ళని మాట్లాడడం గూడా తప్పే. నువ్వు చేసిన మోసానికి నీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి నిన్ను లోపలికి వేయిస్తాం. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళు. ఏం చేసుకుంటావో చేసుకోపో" అని అవని అంటుంటే అతను, "ఓహో! మీరు పోలీసులు కేసులంటే నేను బెదిరిపోతాననుకుంటున్నారా? నువ్వు నాకు ఇల్లు అమ్మేసావని చెప్పడానికి నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే నేను కోర్ట్‌కి వెళ్ళి నీ చేత 3 చెంబుల నీళ్ళు తాగిస్తాను. ఎవరి చేత తాగిస్తారో నేను చూస్తాను" అని అవని అంటుంటే, "చేస్తాను. నాకు చేత కాదనుకుంటున్నారా? రేయ్! నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్తున్నాను కదా! వెళ్ళిపో" అని అవని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే, "అవని ఇప్పుడు జరుగుతున్న గొడవలకే నా గుండె తట్టుకోలేకపోయింది. అది చాలదన్నట్టు ఈ కోర్టులు, కేసులు అవన్నీ ఎందుకమ్మా? దయచేసి నేను చెప్పింది వినమ్మా. వాడు మోసం చేశాడు. నువ్వు మోసపోయావు. నమ్మడం, మోసపోవడం అనేది మన తప్పు. కోట్లకు తిరిగే ఓపిక, సహనం నాకు లేవమ్మా. ఎన్నో సమస్యలను చూశాను. ఇది మరొక సమస్య అనుకోవడమే. గొడవలొద్దు. వదిలేయమ్మా" అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు కమల, నాన్న వాడు మోసం చేస్తే వదిలేయమంటావేంటి నాన్న" అంటుంటే రాజేంద్ర ప్రసాద్, "వదిలేయకపోతే వాడు రౌడీని తీసుకొచ్చి బెదిరించే పరిస్థితి వస్తుందిరా. నువ్వు చెప్పినట్టే ఇల్లు ఖాళీ చేస్తాం బాబు. నువ్వు వెళ్ళు" అని రాజేంద్ర ప్రసాద్ అంటుంటే వచ్చిన పర్సన్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అక్షయ్, "చూసావా నువ్వు చేసిన నిర్వాకానికి ఎలాంటి పరిస్థితొచ్చిందో? అందరిని రోడ్డున పడేలా చేశావు." ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, అరేయ్! ఇప్పుడు ఒకరి మీద ఒకరు అడుచుకొని గొడవలు పడడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఇప్పుడున్న సమస్య గురించి ఆలోచించకుండా అరవడం వల్ల ఉపయోగం ఏంట్రా? అందరూ లగేజ్ సర్దుకొని బయలుదేరండి. మావయ్య గారు, నేను అతన్ని వెళ్లి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. వాడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే మనం ఖాళీ చేసేలా లేమని రౌడీల్లో వాడి మనుషులను తీసుకొచ్చి గొడవ చేస్తాడు. అవసరమా అమ్మా? నా మీద గౌరవం ఉంటే ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా బయలుదేరండి. అప్పుడు శ్రేయ, నేను మీతో రావాలి అనుకోవటం లేదు మామయ్య గారు" అని శ్రేయ అంటుంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం అంటే ఏ పెంకుటిల్లుకో, ఏ ఇరుకటింటికో ఏ ఇరుకైన ఇల్లుకో తీసుకెళ్తారు. అలాంటి ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు అక్షయ్, "అలా అంటున్నావేంటి శ్రేయ? ఎలాంటి ఇంటికి వెళ్ళినా నీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీకు నచ్చినట్టుగా ఉండు." అప్పుడు శ్రేయ, "ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు." శ్రేయ వచ్చి, "అన్నిటికి రాజీ పడి బతకడం నా వల్ల కాదు. నాన్నగారు ఎలాంటి టెన్షన్ పడొద్దని డాక్టర్ గారు చెప్పారు. దయచేసి నువ్వు మళ్ళీ ఎలాంటి గొడవ చేయకు ప్లీజ్. గొడవ చేయకపోతే కూల్‌గా ఉండాలా? నా వల్ల కాదు. నాకంత ఓపికే లేదు. శ్రీ, నేను వెళ్తున్నాను. నువ్వు వస్తావా? రావా?" అని శ్రేయ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో అందరూ వాళ్ళ వాళ్ళ లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్‌కైతే ఒక్కసారిగా గుండె నొప్పేస్తూ ఉంటుంది. అందరూ రాజేంద్ర ప్రసాద్ దగ్గరకొచ్చి బాధపడుతూ ఉంటారు. అప్పుడు అవని, "మామయ్య గారు పదండి వెళ్దాం" అని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి కొత్తింటికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు కొత్త బ్రోకరొచ్చి, "నమస్తే సార్. మీరొచ్చేసారా? మీరొచ్చేసరికి లేట్ అవుతుందేమో అని 10 నిమిషాలు లేట్‌గా వచ్చాను. అర్జెంట్‌గా ఇల్లు కూడా కావాలని చెప్పారు. మీరు లక్కీగా అడిగిన టైంకి ఇదే ఖాళీగా ఉంది." అప్పుడు అవని, "ముందు ఇల్లు ఎలా ఉందో చూద్దాం" అని చూపిస్తూ ఉంటుంది. "వాటర్ ప్రాబ్లమ్ ఏముండదండి. మెడికల్ షాపు, కూరగాయల షాపు అన్నీ దగ్గరలో ఉంటాయి. మీకే ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు" అని బ్రోకర్ అంటూ ఉంటాడు.
అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇల్లు ఎలా ఉంది అవని అని అవనిని అడుగుతుంటే, బాగానే ఉంది మావయ్య గారు. అదెంతండి? 10,000 అండి. 3 నెలలు అడ్వాన్స్ 30,000. అప్పుడు అక్షయ్ 3 నెలల అడ్వాన్స్ అంటే అంటుంటే అప్పుడే బ్రోకర్ వచ్చి, మీరు ఫోన్ చేయకముందే నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారండి. ప్రాబ్లమ్ అయితే చెప్పండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు రెడీగా ఉన్నారు. అప్పుడు అవని, ఏవండి నాకు 3 నెలల కదా శాలరీ వచ్చింది. నా దగ్గర కొద్దిగా అమౌంట్ ఉందండి అని అవని అయితే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ 20,000 ఉంచండి, మిగతా 10,000 2, 3 రోజుల్లో ఇచ్చేస్తాను అని అవని అయితే డబ్బులు ఇచ్చేస్తుంటుంది. ఇంకా అవని అయితే 3,000 కమల్‌కి ఇస్తూ ఉంటుంది. అప్పుడు అవని రాజేంద్ర ప్రసాద్, పార్వతిని ఒక రూమ్‌కి తీసుకెళ్ళి, ఈ ఇంట్లో ఈ గది ఒకటి పెద్దది. ఉన్న వాటిల్లో చాలా విశాలం గూడా ఉంది. మీ ఇద్దరు ఈ గదిలో ఉండండి అంటుంటే, పార్వతి మాకెందుకమ్మా ఇంత పెద్ద గది? మాకెక్కడైనా పర్వాలేదు. నువ్వు, అక్షయ్ ఇందులో ఉండండి. ఆరాధ్య కూడా ఉంది కదా! మేమెక్కడైనా అడ్జస్ట్ అవుతాం అత్తయ్య. మీరు నా గురించి ఆలోచించకండి. నేను, ప్రణతి ఇల్లు సర్దేస్తూ ఉంటాం. మీరిద్దరూ కాసేపు రెస్ట్ తీసుకోండి అని అవని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇంత తీయడానికే చేతులు తడుపుకోవాల్సొచ్చింది. సమయానికి నువ్వు ఆ 20,000 ఇచ్చుండకపోతే ఈ ఇల్లు కూడా మనకుండేది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలో, ఎలా బతకాలో ఏం అర్థం కావట్లేదమ్మా. అప్పుడు అవని, నాకు జాబుంది కదా మావయ్య గారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ నేను చూసుకుంటాను. మీరు మాత్రం దీని గురించి ఆలోచించి ఎక్కువ టెన్షన్ పడకండి. నేను అన్ని గదులు సర్దేసొస్తాను అని అవని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చక్రధర్ అయితే పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి చక్ర దగ్గరకొచ్చి, డాడ్ నీకున్నట్టుగానే నేను వాళ్ళని ఆ ఇంటిని ఖాళీ చేసి అందరినీ రోడ్డు మీద పడేలా చేశాను. అందుకే కదమ్మా ఆ హ్యాపీనెస్‌ని ఇలా 2 పెగ్గులు ఎక్కువ తాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ! అమ్మా, మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అవని తన ఫ్యామిలీ బాగుండాలని కోరుకునే వ్యక్తి. వాళ్ళు పెద్దింట్లో ఉన్నారు. చిన్నింట్లో ఉన్నా సంతోషంగానే ఉంటారు. సంతోషంగా ఉండేలా చేస్తుంది కూడా అవని. ఆ సంతోషం వాళ్ళకి లేకుండా చేయడానికి నువ్వేం చేయాలో తెలుసా? తెలుసు డాడ్. దానికి కూడా ఆల్రెడీ ఒక స్కెచ్ వేసి పెట్టాను. రేపు సూర్యుడు ఉదయించగానే పట్టపగలే వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి డాడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. అవని అయితే రాజేంద్ర ప్రసాద్‌కి ఫుడ్ తీసుకొస్తూ ఉంటుంది. టిఫిన్ చేయండి మావయ్య. ఆకలిగా లేదమ్మా. మీరు ఎక్కువసేపు మేలుకొని ఉండకూడదు మావయ్య గారు. త్వరగా తినేసి త్వరగా పడుకోవాలి. ఆకలిగా ఉన్నా లేకున్నా తినాలి మావయ్య గారు. తినండి అని పార్వతి కూడా ప్లేట్ ఇస్తూ ఉంటుంది. నిన్నటి వరకు అందరం కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు లేకుండా మన కుటుంబం విడిపోయిందని ఫీలింగ్ కలుగుతుంది పార్వతి. అప్పుడు అక్షయ్ అయితే వస్తూ ఉంటాడు. రేపు నేను వెళ్ళి శ్రీకర్, శ్రేయ, పల్లవిని తీసుకొస్తాను నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే, అప్పుడు కమల్, పల్లవి రానక్కర్లేదు. ఎవరు తనని పిలవక్కర్లేదు. రేయ్ నాన్న అందరూ కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు అలానే అనుకుంటారు. రేపు పల్లవి గాని వస్తే ఇబ్బందులు, కష్టాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరెవ్వరికి మనశ్శాంతి అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో పల్లవి రావడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు అవని, కన్నయ్య నేను చెప్పేది కూడా వింటావా? పల్లవి గురించి కాకుండా నువ్వు ఏం చెప్పినా వింటాను వదిన. పల్లవి వచ్చాక ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను. గొడవ జరిగినా జరగకపోయినా పల్లవి రావడం నాకిష్టం లేదు వదిన. నేను అలాంటి దాంతో అసలు ఉండాలనుకోవట్లేదు. తన ముఖం కూడా నాకు చూడాలని లేదు. నాకు పల్లవి వద్దు వదిన. ఇంకా అక్షయ్, అవని అయితే పల్లవిని తీసుకోడానికి వెళ్తుంటే అప్పుడే కమల్ ఎదురుపడి, వద్దన్నయ్య, తనని చంపేయాలన్నంత కోపంగా ఉంది నాకు. అప్పుడే అవని కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఏమన్నావు? నన్ను చంపేయాలనుందా నీకు? నువ్వు నన్ను చంపేయాలనుకోవడం కాదు. పెళ్ళాన్ని అర్థం చేసుకోలేని నీ గురించి నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం చూస్తే నీకే తెలుస్తుంది అని ఒక పేపర్స్ అయితే ఇస్తుంటుంది అక్షయ్‌కి. ఆ పేపర్ చూసిన అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి ఏంటిది? కమల్‌కి డివోర్స్ ఇస్తున్నావా?